ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్గొండ స్కూల్ ప్రిన్సిపల్ మర్డర్ మిస్టరీ. మరి ముందు భర్త ఏదో చేశాడని అన్నారు, తర్వాత సుపారీ గ్యాంగ్ అన్నారు, దొంగల పని అన్నారు, తర్వాత చూసుకుంటే ఫైనల్గా మిస్టరీ అయితే వీడింది. మరి ఎవరు చేశారు అంటే అది తెలిస్తే షాక్ అయిన విషయమే. మరి స్కూల్ స్టూడెంట్స్, అదే స్కూల్లో చదువుతున్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ ఆవిడ పైన, ఆ ప్రిన్సిపల్ మేడం పైన కక్ష గట్టి ఆవిడని ఇట్లా చంపడం అనేది జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, స్కూల్ పిల్లలు అంటే టీచర్ అంటే ఒక గురువు, మరి ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత గురువు. మరి ఒకసారి మందలించడంతో ఏదైనా ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పడంతో ఆ పిల్లలు కక్షగట్టి మరి ఇంత ఘోరానికి పాల్పడడం అనేది ఇప్పుడు ఇది ఒక చర్చానీయాంశం అయిపోయింది. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి, అసలు పిల్లల్లో ఎందుకు ఇలాంటి నేర ప్రవృత్తి, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, దీనికి సమాజం బాధ్యత వహించాలా, లేదంటే తల్లిదండ్రులా, లేదంటే స్కూల్ టీచర్స్ కానీ ఇలా పిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నారు, వీటన్నిటిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ సాయి చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి నల్గొండ స్కూల్ ప్రిన్సిపల్ ఇన్సిడెంట్ మీరు ఫాలో అవుతున్నట్టున్నారు, చూసే ఉంటారు. అయితే ఇక్కడ మరి స్కూల్ స్టూడెంట్స్ చేశారు అనేది అంటున్నారు. మరి వాళ్ళిద్దరిని కూడా, పిల్లలిద్దరిని జువెనల్ కోర్టు కూడా పంపడం జరిగింది. ఒక్కసారి మరి ఇక్కడ పిల్లల్లో ఎందుకు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నేర ప్రవృత్తికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అమ్మా, ఇప్పుడు ఉన్న సమాజం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పిల్లల్లో ఏర్పడుతుంది. మా సాధారణంగా ఈ సోషల్ మీడియాలో ప్రతి వీడియోను, పనికిరాని వీడియోలన్నీ పోస్ట్ చేస్తూ పిల్లలు చూడడం వలన అదొకటి కారణమైతే, రెండవది పేరెంట్స్ నెగ్లిజెన్సీ. పేరెంట్స్ అసలు తన ఇంట్లో ఎలా ఉంటున్నాడు, బయట ఎలా ఉంటున్నాడు అన్న విషయాన్ని కూడా చాలా స్కూల్స్లో పట్టించుకోవడం లేదు. మేము సాధారణంగా ఈ రూపారెడ్డి హత్య కేసు గురించి నేను చూసినప్పుడు, ఆలోచించినప్పుడు సాధారణంగా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఒక బాబుని అయితే యాక్చువల్గా రెసిడెన్షియల్ స్కూలు, ఆ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఇతను చేస్తున్న కొన్ని చెడ్డ పనుల వలన, లేకపోతే తను సరిగా మాట వినకపోవడం వలన, ఏదో కారణం చేత తనని డే స్కాలర్ కిందకి మార్చడం జరిగిందట. సో ఈ డే స్కాలర్గా మార్చడం వలన ఆ బాబు తన కక్ష కట్టి ఈ యొక్క ప్రిన్సిపాల్ని ఏదైనా చేయాలి అనే ఆలోచనతోటి ఇంకొక బాబుని తీసుకుని వెళ్ళడం జరిగిందనేది నాకు వచ్చిన సమాచారం. అలాగే ఇది ఎందుకు వస్తుంది, ఎలా వచ్చింది అని అంటే కారణం, సాధారణంగా ఇప్పుడున్న మా సమాజంలో కూడా జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, మేము కొట్టిన టీచర్ ఎవరైనా కొట్టినా, లేకపోతే ప్రిన్సిపాల్గా ఎవరైనా కొట్టినా కూడా పిల్లల్లో ఒక భావం ఏర్పడుతుంది. వీళ్ళు నన్ను కొడతారా, ఎందుకు కొట్టాలి, మా డాడీ కొట్టొద్దు అన్నారు కదా అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉందండి. సాధారణంగా చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి, నా స్కూల్ వచ్చి 27 సంవత్సరాలు పూర్తవుతుంది, అయినా కూడా చాలామంది పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని అస్సలు కొట్టొద్దండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదండి, లేకపోతే ఇబ్బంది పడుతున్నాడు, మేమే కొట్టం, మీ టీచర్ కొట్టిందంట, ఇలా కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి. అయితే సాధారణంగా మేము మా మేనేజ్మెంట్ తరఫున కొట్టొద్దని చెప్తాం. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ పేరెంట్స్ని బట్టి కొంత చెప్తూ ఉంటాము. కానీ అనుకోని పరిస్థితుల్లో చిన్న చిన్న దెబ్బలు పడుతూ ఉంటాయి, అది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ పిల్లలు ఈ ప్రవృత్తి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, పేరెంట్స్కి సరైన పిల్లల మీద అవగాహన, ఆసక్తి, పరిస్థితిని ఏం చేస్తున్నాడు ఏంటి అనేది లేకపోవడమే. ఈ సోషల్ మీడియాలో ఇలా చేస్తే నన్ను ఏం చేస్తారు అన్న ఫీలింగ్ కూడా, కేర్లెస్ అనేది సమాజంలో ఏర్పడిపోతుంది ఈ మధ్యన. ఈ విధంగా ఉండడానికి, పిల్లల్లో రావడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా పిల్లల్ని కొట్టకూడదు అనే ఒక బయట. ఎందుకంటే తల్లిదండ్రులు కొట్టడం లేదు, గురువు కొట్టడానికి వీల్లేదు, ఎవరైనా మందలించినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడడానికి కారణం ఏంటంటే, ఒకరిద్దరు పిల్లలు ఉండడం వలన పేరెంట్స్కి అతిగారాభం చేయడం, ఏవి చేసినా కూడా పర్వాలేదు, ఇది తప్పేం కాదులే అని ఒకరొకరు సమర్థించడం. తల్లి సమర్థిస్తే తండ్రి సమర్థించడం, ఇట్లా చేసేటప్పటికీ నాకేం కాదు అనే ఫీలింగ్ రావడమే ఈ యొక్క రూపారెడ్డి హత్యకి గల కారణం అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాదని తెలుస్తుంది. సో వాళ్ళు పొద్దుట వెళ్తే సాయంత్రం వరకు రారు. ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఇంటి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఎవరు, ఎలా ఉంటారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది
వాళ్ళు తెలుసుకోకపోవడానికే ముఖ్య కారణమని నా ఉద్దేశం. అంటే మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అండి చాలా మంది ఉద్యోగాల రీత్యా తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు అన్నట్టుగానే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా అలానే ఉంటున్నారు అనేది కొంతమంది ఆలోచన. అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారా లేదా, హోంవర్క్స్ చేస్తున్నారా, ఇంటికి డైరెక్ట్ గా వస్తున్నారా, మధ్యలో ఎక్కడికైనా వెళ్తున్నారా అనేది కూడా పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు అనే ధోరణి కూడా ఉంది. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. అలాగే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఇద్దరు జాబ్కి వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనే సమస్య కాదు ఇక్కడ. పిల్లల యొక్క ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి, అసలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, అక్కడ ఎటువంటి స్కూల్ వాతావరణం ఉంది, ఇది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే సాధారణంగా నెలకొక్కసారి ప్రతి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి వాళ్ళు ఇంటి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నారు, స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, టీచరు, పేరెంట్స్, మేనేజ్మెంట్ ముగ్గురు ఒక కౌన్సిలింగ్ విధానంలో ఆ పిల్లవాడిని ఏదైనా తప్పులు చేస్తుంటే అది సరిదిద్దవలసిన బాధ్యత ముఖ్యంగా ముగ్గురి మీద ఆధారపడి ఉందనేది నా అభిప్రాయం. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ డబ్బుల విషయం కానీ, ఈ డ్రగ్స్ వాడడం కానీ, వాళ్ళకి లగ్జరీగా బ్రతకాలి అనే ఆలోచన అసలు ఎందుకు వస్తున్నాయి, ఇలా ఎందుకు టర్న్ అవుతున్నారు అంటే? ఇది కూడా ఒక కారణం అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో గంజాయి పట్టుబడింది, పిల్లలు ఈ గంజాయి వాడుతున్నారు, ఈ స్కూల్స్లో గంజాయి ఉంది అని ఎక్కువగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ గంజాయి మన దగ్గర లేదు, అందులోనూ మన దగ్గర ఇక్కడుందా అక్కడుందా అని వాళ్ళే సెర్చ్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఎక్కడ ఈ గూగుల్ రావడం వలన, లేకపోతే ఈ సోషల్ మీడియా రావడం వలన సెర్చ్ చేయడం, దానికి అలవాటు పడడం, బానిసలు అవడం. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క సిచ్యువేషన్ రావడానికి కూడా కారణం పబ్జీలు కావచ్చు, లేదా ఫైర్ గేమ్స్ కావచ్చు. హింసా ప్రవృత్తిని ఏర్పాటు చేస్తుంది. హింసా ప్రవృత్తిని ఎప్పుడైతే మైండ్ సెట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ అయిందో, ఏదైనా ఎవరైనా ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ అనే కాదు, ఫ్రెండ్స్ చిన్న మాట అనుకున్నా కూడా నీ సంగతి రేపు ఉద్యం చూస్తాను అని ఒక విధమైన భావన ఏర్పడుతూ వాడి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాడి మీద వీడి దాడి చేయడం కూడా నేను చాలా సందర్భాల్లో చూస్తున్నాను ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో. కనుక ముఖ్యంగా పిల్లలకి చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనేది ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి టీచర్స్ కానీ, ఇప్పుడు ఆ కేటగిరీలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ భయపడవలసిన పరిస్థితి కనబడుతుంది అని అనుకోవచ్చు అంటారా? అంత అవసరం ఉండకపోవచ్చు కానండి. కాకపోతే పేరెంట్స్ కోఆపరేట్ చేస్తే మాత్రం అంత భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మాత్రం నిజంగానే భయపడాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇటువంటి సంఘటనలు 2-3 జరిగితే ఆటోమేటిక్గా ప్రతి పిల్లల్లో కూడా నేనేమీ చేయకపోయినా నన్నేమి చేయలేరు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎక్కువ ఇంటి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి కూడా. అది తెలుసుకోకపోవడం వల్ల ఇదంతటికీ మూల కారణం. అంటే ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ అందరూ చూస్తున్నారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాట్ ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఇప్పుడు స్కూల్ పిల్లలు చంపారనే విషయాన్ని కూడా పిల్లలకు కూడా తెలుసు. మరి దీని ప్రభావం ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్ స్టూడెంట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే? ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఆవేశంలో ఇలా జరిగితే రేపు మార్నింగ్, రేపు ఉదయం మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఏ విధంగానైనా సరే సొసైటీలో మన పోలీసు వ్యవస్థ కంపల్సరీ తప్పనిసరిగా పట్టుకుంటుంది అనేది మాత్రం ఇది ఈ సంఘటన 100% పిల్లలకు కూడా తెలుస్తుంది. దానివల్ల మంచి జరిగిందనే నా ఉద్దేశం. ఆ పిల్లలు కొంచెం ఏ పిల్లలు అయినా సరే ఇటువంటి చెడు కార్యక్రమాలు చేయాలంటే కొంత భయం అనేది కలుగుతుంది పిల్లల్లో అనేది నా అభిప్రాయం. అట్లా ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఎవరెవరి మీదో అనుమానం వస్తుంది, మనకి ఏం భయం లేదు, మనం చిన్నపిల్లలము, మన మీద అనుమానం రాదనే కొంత ఒక నమ్మకంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో అక్కడ దొంగతనం చేయాలి అనే ఆలోచన కంటే ముందు ఆమెను ఏం చేయాలనే ఆలోచనతో కత్తి పట్టుకుని వెళ్ళడం జరిగింది. ఆ కత్తి పట్టుకుని వెళ్ళడం కూడా ముందు ప్రీ ప్లాన్డ్, అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే మామూలుగా దొంగతనం డబ్బుల కోసమే అయితే ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్ని మీడియాలో వస్తున్నాయి డబ్బుల కోసమే వెళ్ళారు అని అనుకుంటున్నారు. కాదండి, ఒక కత్తి పట్టుకుని కానీ లేదా ఒక వెపన్ ఏదైనా తన దగ్గర పెట్టుకున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏ విధంగా అయినా సరే అక్కడ ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఆ మైండ్ ఉంది. దీనికి నేను ముందే చెప్పాను, పబ్జీలు ఆడే గేమ్స్ కావచ్చు, ఫైర్ గేమ్స్ కావచ్చు, ఈ క్రిమినల్ మైండ్ అనేది ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క గేమ్స్. ఈ గేమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మన ప్రభుత్వం బ్యాన్ చేసి పిల్లలకి పేరెంట్స్ అందరూ కూడా
ఈ సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ ఈ యొక్క పిల్లల మీద ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని నాకు. ఫైనల్ గా అండి, స్కూల్స్ లో ఎంతసేపు సబ్జెక్ట్ మీదే కాకుండా సైకలాజికల్ కౌన్సిలింగ్ సెషన్స్ కానీ ఇలాంటివి కూడా పెడితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? 100% ఇది జరగాలి. ఆల్రెడీ విద్యా వ్యవస్థలో మా ఉన్నతాధికారులు కూడా మాకు చెప్తున్నారు. ఒక కౌన్సిలర్, ప్రతి స్కూల్కి ఒక కౌన్సిలర్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా చాలా స్కూల్స్లో లేరు. అదొక కారణం. ఒక విధంగా చెప్పాలంటే ఏ పిల్లవాడు చెడ్డవాడు కాదు. కాకపోతే పరిస్థితుల ప్రభావం వలన కొన్ని ఇంటికాడ పరిస్థితులు కావచ్చు, లేకపోతే స్కూల్లో పరిస్థితులు కావచ్చు, టీచర్ యొక్క పరిస్థితులు కావచ్చు, ఏదైనా టీచర్లు ప్రవర్తించే తీరుని బట్టి కానీ ఆ విధంగా వాళ్ళు ఉంటారు కనుక ఆ విధంగా మనం చేయడానికి వీల్లేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.